శ్రీ సచ్చిదానంద బోధలు. సంగ్రహకర్త శ్రీపారాయణం లక్ష్మీకాంత శర్మ. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ సచ్చిదానంద బోధలు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో నమో గురుభ్యః. ప్రతి ఒక్క తేనెటీగ తన వంతు పని చేస్తున్నది. తేనెటీగలన్నీ ఆయా పుష్పాల నుండి మకరందాన్ని తెచ్చి ఒకచోట చేర్చి తేనెగా మారుస్తాయి. ప్రతి ఒక్కటి తమ తమ కర్తవ్యాన్ని నెరవేర్చినందున మధురమైన తేనె ఏర్పడింది. ఇలాగే లోకంలో ప్రతి ఒక్కరూ తమ తమ కర్తవ్యాన్ని ఫలాసక్తి లేకుండా నిరహంకారంగా నెరవేరిస్తే అందరకూ ఆనందమనే మధు లభిస్తుంది. పరమాత్మ సకల విశ్వానికి సారం. అతడే అంతటికీ ఆధారం. అతడు లేని చోటు లేదు. అతన్ని దర్శించటానికి తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లవలసిన అవసరం లేదు. శరీరమనే క్షేత్రంలోని హృదయమనే గర్భగుడిలో ఏ పూజారి హంగు లేకుండా ఆ పరమాత్ముని కనుగొని పూజించి ధన్యులు కావచ్చు. ఇందుకు ఒక్క పైసా కూడా ఖర్చు కాదు. అటూ ఇటూ పరుగిడుచున్న పిల్లలను తల్లి నీటియందు ముంచి స్నానం చేయించునట్లు భగవంతుడు ఆయా విషయాల వైపు పరిగిడుచున్న జనులను గాఢనిద్రయందు తన ఆనందమనే సరోవరంలో ముంచి విశ్రాంతినిచ్చుచున్నను. మేల్గొన్న వెంటనే వారి మనస్సు కుక్క తోకవలే వంకరయై విషయాలను వెన్నంటుచున్నది. ఇలాంటి మనస్సు శ్రవణాదుల వల్ల ఆత్మయందు కరిగినప్పుడు నిత్య సుఖశాంతులు లభిస్తాయి. ఒక చిన్న విత్తు నుండి ఒక పెద్ద చెట్టు పుట్టడం ఒక వింతయే. ఎందుకంటే పచ్చని ఆకులు, రంగురంగుల పువ్వులు, వివిధ రుచులతో గల పండ్లు దానిలో ఎలా ఇమిడినాయో దేవునికే ఎరుక. దాని నుండి అంత గొప్ప చెట్టు, పుష్పాలు, పండ్లు బయలువెడడం నిజంగా ఒక మాయే. కాని ఏ విత్తనం లేకుండానే గాఢనిద్ర నుండి ఈ విశాలమైన విశ్వం ప్రతీతమయ్యింది. ఇది అంతకంటే అద్భుతమైన మాయావిలాసం కదా. అన్ని శాస్త్రాల ఉపదేశం ఏమిటి? అన్ని మతాల సారం ఏమిటి? సాధువులందరూ మనకు ఉపదేశించే జీవన సూత్రం ఏది? ఈ విశ్వానికంతా ఒకే ఒక ఆధారమైన తత్వం ఉంది. మానవుని జన్మ సార్థకం కావాలంటే దాన్నే లక్ష్యంలో ఉంచుకోవాలి. సకల మానవవర్గం, ప్రాణివర్గం, సకల విశ్వం దానిలోనే నెలకొని ఉంది. అదే నీ స్వరూపమైన ఆత్మ. సత్యాన్ని పలకటం, ధర్మంగా నడుచుకోవడం పరమాత్మ జ్ఞానానికి ఉత్తమ సాధనాలు. తల్లిదండ్రులను దేవునిలా చూడటం, అతిథులను దేవుడని భావించటం ఇవే ధర్మానికి రూపాలు. ఇలాంటి సదాచారాల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. జ్ఞానాన్ని సంపాదించే యోగ్యత చేకూరుతుంది అని శృతిస్మృతులు చాటుతున్నాయి. ప్రాణులందరూ ప్రతిరోజూ గాఢనిద్రలో తమ స్వరూపమైన ఆనందమునే పొందుచున్నారు. మెలకువలోనూ కలలోనూ ఎల్లప్పుడూ ఆనందస్వరూపంలోనే ఉన్నా ఇది వారికి తెలియదు. చేపలు పావనమై గంగానదిలోనే పుట్టి పెరిగి
నశించినా వాటికి తాము గంగానదిలో ఉన్నట్లు తెలుస్తుందా? అవి గంగా మహిమను గుర్తిస్తాయా? విచారపరులు మాత్రం గురుకృప వల్ల తమ ఆత్మ సదా అద్వయానందమని గుర్తిస్తారు. శరీరాన్ని తన ఆత్మ అని నమ్ముకుంటే ఒకానొక దినం ఈ లోకంలోని సుఖాలన్నిటినీ విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీనికంటే శాస్త్రీయ కర్మలను నిష్కామంగా ఆచరించి మనస్సును నిర్మలం చేసుకొని పరమాత్మయందే నెలకొనడం వల్ల లభించే ఆనందం అన్నిటికీ మిన్న. దీనికి పోలిస్తే మిగిలినదంతా పిప్పియే. మానవ జన్మ పొందినందుకు భగవంతుణ్ణి ధ్యానించి శ్రేష్టమైన ఆనందాన్ని సంపాదించడమే ముఖ్యం. పరమాత్మకు లెక్కకు మించి పేళ్లు కలవు. ఇవన్నీ ఓం అనే నామంలో ఇమిడి ఉన్నాయి. ఓం అనే ప్రణవమే అతని అసలైన పేరు. పరమేశ్వరుణ్ణి ఓం అని స్మరిస్తే అతనికి ఎంతో ఆనందం. పెద్దలను నేరుగా పేరుతో పిలవక శాస్త్రులవారు, దీక్షితులవారు, స్వామీజీ అనే పరోక్షమైన పేళ్లతో పిలిస్తే వారి ఎడ ఎక్కువ గౌరవం చూపినట్లు కదా. ఇది కూడా అంతే. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః. ఓ అమృతపుత్రులారా, వినండి. మృత్యువుకు ఎవ్వరూ భయపడే పనిలేదు. మనమందరం అమృతపుత్రులం. మన స్వరూపమైన పరమాత్మ మృత్యువుకు మృత్యువు, మృత్యుద్ధావతి అని శృతి. అంటే పరమాత్మను చూచి మృత్యువు పరుగెత్తవలసిందే. శివభక్తుడైన మార్కండేయుని ప్రాణం హరించటానికి యముడు భయపడినట్లు జ్ఞానిని చూస్తే మృత్యువుకు భయమే. ఎందుకంటే ఆ మృత్యువుకు కూడా జ్ఞాని ఆత్మ అయ్యున్నాడు. ఈ రహస్యాన్ని సద్గురువుల వల్ల విని తన ఆత్మ అమృతమని తెలుసుకుంటే తానే మృత్యుంజయుడు. అన్ని ప్రాణులలో కూటస్థ నిత్యచైతన్య స్వరూపంచే ఉంటూ కేవలుడు, నిర్గుణుడు అయిన సర్వసాక్షియే భగవంతుడు. అతడు నిర్గుణుడవడ వల్ల అతనికి ప్రియులు, అప్రియులు లేరు. అయినా అగ్ని స్వభావంగా వేడిగా ఉంటూ తన వద్దకు వచ్చిన వారికి చలిని పోగొట్టులాగు అతడే మనందరి ఆత్మ అని ఎవరు ప్రేమతో భజిస్తారో వారిలో ఉంటూ వారిని విశేషంగా అనుగ్రహిస్తాడు. ఏకాంతంలో ధ్యానం చెయ్యాలని ఏ కొండగుహకో ఏ అరణ్యానికో పోయే పనిలేదు. మీలోనే ఏకాంత ప్రదేశం ఉంది. అదే హృదయం. దానితో సమానమైన ఏకాంతమగు దైవ సన్నిధి వేరే లేదు. సకల ప్రాణులను ప్రేమతో చూడడం నేర్వండి. అదే హృదయాన్ని నిర్మలపరచుకునే రీతి. అప్పుడు మీరు భగవంతుని అపార కృపకు పాత్రులవుతారు. శ్రీరామచంద్రుడు సగుణ రూపంలోనూ నిర్గుణ రూపంలోనూ ప్రకాశించుచున్నాడు. అనంత కళ్యాణ గుణాభిరాముడైన సగుణ సాకారుడైన శ్రీరామమూర్తిని భజించినచో అతడే మనకు తన ఆనందరూపమైన నిర్వికార స్వరూపాన్ని కనుగొని కృతార్థులగుటకు దివ్యజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కనుక సాధకులు రామాయణాన్ని సద్గురుల వల్ల శ్రవణం చేసి అందలి భగవంతుని గుణకర్మ లీలలను గ్రహించి శ్రీరామనామ స్మరణచే కృతార్థులు కావాలి. బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే శంకరుల సిద్ధాంతములో జగత్తుకు విలువలేనందున సాంకర వేదాంతం మానవ జీవితానికి పనికిరానిదని భావిస్తే అది భ్రాంతియే. జగన్మిథ్య అంటే
జగత్తు లేనేలేదని కాదు. జగత్తు తాను తోచే రూపంలో సత్యం కాదని, తాని పరమార్థం బ్రహ్మమే అనే అర్థం. ఇప్పుడు జగత్తుకు ఇంకా ఎక్కువ విలువ ఏర్పడిందేగాని తగ్గలేదు. దీనివల్ల తన ఆత్మయే సకల ప్రాణుల ఆత్మ అని మానవుడు గుర్తించి, పరోపకారం భూతకారుణ్యం మున్నగు దివ్యగుణాలచే ప్రకాశించి జగత్తును నందనవనంగా మార్చగలడు. విశ్వమందిలి అన్ని శక్తులకు మూలం పరమాత్మయే. ఆయా వస్తువులలో, వ్యక్తులలో కనిపించే శక్తి ఆయా వస్తువులదే అని భ్రమించరాదు. వేడినీరు అన్నప్పుడు వేడిమి అగ్నిదే కాని నీటికి సంబంధించినది కాదు కదా. ఇలాగే సకల వ్యక్తుల్లోని, వస్తువుల్లోని శక్తి అంతా పరమేశ్వరునిదే. అజ్ఞానులు తమ యందలి శక్తి తమకు సంబంధించిందే అని భ్రాంతులై అహంకరిస్తారు. నిజంగా ఆ శక్తి తనలోని పరమాత్మ నుండి వచ్చిందే అని ధీరులు మాత్రం గ్రహిస్తారు. మనస్సు మననం చేసే ఒక యంత్రం. దీన్ని సద్వినియోగం చేసుకుంటే దైవత్వం పొందవచ్చు. దుర్వినియోగం చేసుకుంటే జీవితాన్ని నరకంగా మార్చుకోవచ్చు. మనస్సును శుద్ధం చేసుకొని దైవత్వాన్ని పొందే మనన మార్గాన్ని తెలియజేసే ఆధ్యాత్మ విద్యను సద్గురువుల వల్ల సంపాదించుకొనటం మానవ జన్మ పరమావధి. మనస్సనే సాగరంలో లెక్కకు మించి అలలు ఏర్పడుతున్నాయి. వాటిని వృత్తులు అంటారు. ఆకాశంలో ఒక్క చంద్రుడు ఉన్ననూ వెన్నెలరేయి సముద్రమందలి ఒక్కొక్క అలయందు ఒక్కొక్క చంద్రుడు భాసిల్లునట్లు తోచును. ఈ రీతి జ్ఞానం, అజ్ఞానం, స్మృతి, విచారం, సంశయం, భ్రాంతి, తత్వజ్ఞానం మున్నగు వృత్తులలో ఒకే ఆత్మ ప్రతిబింబం తళతళ మెరుస్తున్నది. అతడే మీ చిత్తాకాశానికి ఆవల ఉండే ఆత్మచంద్రుడు. యజ్ఞం, దానం, తపస్సు అనే 3 సాధనాలు వేదమాత జనులకు ఉపదేశించింది. ఈశ్వరారాధన అనే భావంతో సకల ప్రాణులకును యథోచితముగా ఉపకారమునర్చేవారి వ్యవహారమంతా యజ్ఞదాన తపస్సే. దీనివల్ల జనులు శాశ్వతమైన శాంతిని పొందగలరు. అనేకులు మరణానికి భయపడుతున్నారు. కాని జీవించి ఉన్నప్పుడే తమకు ఒక మరణం సంభవించినదని చాలామందికి తెలియదు. చావులేని తన ఆత్మకు చావుగలదని భావించడమే ఆత్మహత్య. ఇలాంటి ఆత్మహంతకులు మరల సంసార చక్రానికి తగులుకొని తిరుగుచున్నారు. ఇట్టివారు సద్గురు సాంగత్యం చేసినట్లయితే వారికి ఆత్మహత్యాదోషం తొలగి నిత్యసుఖశాంతులు కలుగుతాయి. ఆధ్యాత్మ విద్యను వైద్య విద్యతో పోల్చవచ్చు. రోగ స్వభావం, రోగ కారణం, రోగ నివృత్తికి ఉపాయం ఈ 3 తెలిసిన వ్యక్తియే సరియైన వైద్యుడు. ఇలాగే సంసార దుఃఖం, దుఃఖ కారణం, దుఃఖ నివృత్తికి ఉపాయం ఈ 3 చక్కగా తెలుసుకున్న మహనీయుడే భవరోగ వైద్యుడైన శ్రీగురునాథుడు. పత్రం, పుష్పం, ఫలం, జలం ఏవీ లేవని, నాకు తీరిక లేదని, ఏవేవో కుంటిసాకులు చెప్పి దేవుని పూజను తప్పించుకోలేరు. కడాకు మీ బ్రతుకు తెరువుకై అవలంబించిన కర్మచేనైనా ఈశ్వరుణ్ణి పూజించండి. అనగా కర్తవ్య కర్మను ఫలం కోరకుండా, అభిమానం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయండి. అదే నిజమైన దేవుని పూజ. ఇదే గీతాచార్యుని దివ్యోపదేశం. దీనివల్ల వ్యక్తి కళ్యాణమే కాదు, లోక కళ్యాణమూ చేకూరుతుంది. మాకు ఇల్లు, వాకిలి, పొలం, నగలు, నట్ర వగైరా ఆస్తులు ఉన్నాయి గనుక ఏ భయం లేకుండా మన జీవితం సాఫీగా సుఖంగా సాగిపోతుంది అని అనుకుంటే అది పొరపాటే. ఇదంతా ఆసురీ సంపద. ఇది మనం చనిపోయేటప్పుడు వెంటరాదు. ఇది దుఃఖదాయకం. కాని సత్యం, ధర్మం అనే దైవీ సంపదను మీరు సంపాదించండి. అదే మీకు ఇహంలోనూ పరంలోనూ సుఖాన్నిచ్చేదేగాక
దానివల్ల మన స్వరూపమైన అద్వయాత్మలో నెలకోవచ్చు. అప్పుడు సుఖశాంతులను బయట వెదికే దారిద్ర్యమే లేదు. అప్పుడు మనమే సుఖశాంతి స్వరూపులం. శివుడు ఆలయంలో మాత్రమే ఉన్నాడు అని భావిస్తే అది పొరపాటే. సర్వం శివమయం జగత్, అంతా శివమయం. అన్ని ప్రాణులలో శివుణ్ణి భావించండి. సకల ప్రాణులే శివస్వరూపులే. కావున ప్రాణుల ఎడ దయగలిగి ప్రాణిసేవ చెయ్యడమే శివపూజ. సంతోషం జనయేత్ ప్రాజ్ఞాత్ తదేవేశ్వర పూజనం. అన్ని ప్రాణులకు ఆనందం కలిగించడమే ఈశ్వర పూజ. రామో విగ్రహవాన్ ధర్మః. మూర్తీభవించిన ధర్మమే శ్రీరామచంద్రుడు. రామాయణంలో శ్రీరాముడు అడుగడుగునా ధర్మాన్ని ప్రదర్శించాడు. తల్లిదండ్రులు, భార్య, సోదరులు, గురువులు, ప్రజలు మున్నగు వారి ఎడ ఎప్పుడెప్పుడు ఎలా నడుచుకోవాలో ఊరక ఉపదేశింపక ఆచరించి చూపాడు. కావున మనమందరం రామాయణాన్ని బాగా విని రామచంద్రుని వలె ధర్మపరాయణులు కావాలి. ధర్మాన్ని రక్షిస్తే అది తిరిగి మనల్ని రక్షిస్తుంది. శ్రీ శంకరాచార్యుల చిత్రపటాన్ని అలంకరించి ఊరేగించినంత మాత్రాన, తీర్థప్రసాదాలను పుచ్చుకున్న మాత్రాన, శ్రీ శంకరుల జీవిత చరిత్రను విన్న మాత్రాన శ్రీ శంకర జయంతి జరుపుకున్నట్లు కాదు. వారి సాధనా సిద్ధాంతాలను సభాష్యంగా సద్గురువుల నుండి గ్రహించి, అనుష్ఠించి, అనుభవానికి తెచ్చుకొని ఆ శంకరతత్వాన్ని అందరికీ తెలియపర్చినచో అదే శ్రీ శంకర జయంతి. అదే మనం శ్రీ శంకరాచార్యులకు చెయ్యవలసిన ఘనమైన పూజ. భగవంతుడే ఆది గురువు. అతడే అందరికీ గురువు. భగవంతుణ్ణి దర్శించడం మీకు అసాధ్యమా? అలాగైతే మీరు సద్గురువుల సాంగత్యం చెయ్యండి. వారి బోధల వల్ల మీ హృదయకుహరంలో అనాదిగా ఆవరించిన అజ్ఞానమనే అంధకారం పటాపంచలై భగవంతుణ్ణి మీ ఆత్మగా గుర్తిస్తారు. భగవంతుడే సద్గురువులో ఉండి బోధించాడని అప్పుడు మీకు తెలుస్తుంది. భాష, వేషం, ఆచారం, విచారం, వయస్సు, కులం, గోత్రం, వర్ణం, లింగం మున్నగు భేదాలచే జనులు పరస్పరం విలక్షణంగా కనిపిస్తున్నా కూడా అందరిలో ప్రకాశించే సర్వసాక్షియైన పరమాత్మ ఒక్కడే. సూర్యుని ప్రతిబింబాలు వేరువేరు పాత్రదందలి జలంలో కనిపించేటప్పుడు నీటి అల్పత్వం, మహత్వం, నిర్మలత్వం, మలినత్వం మున్నగు భేదాలననుసరించి వేరువేరుగా కనిపించినా కూడా అవి ఒకే సూర్యుని ప్రతిబింబాలే కదా. ద్రాక్ష, నారింజ మున్నగు పళ్లకు రసమే సారం. ఇలాగే విశ్వానికంతా భగవంతుడే సారం. భగవంతుడనే రసాన్ని ఆస్వాదించిన వారికి జీవితం ఆనందమయమవుతుంది. పరమాత్మను మరచిన వారి జీవితం పళ్లందలి రసాన్ని పిండగా మిగిలిన పిప్పిలా నిస్సారం. మన జీవితంలో అడుగడుగునా సుఖదుఖాలు, శీతోష్ణాలు, లాభనష్టాలు, జయాపజయాలు, నిందాస్తుతులు, మానావమానాలు వగైరా ద్వంద్వాలు పీడిస్తున్నాయి. సుఖం, లాభం మున్నగు కలిగినప్పుడు పొంగిపోరాదు. ఇదే తితిక్ష అంటే. తితిక్ష అనే కవచం దాల్చిన వారికి ధర్మచ్యుతి లేదు. వారు శీఘ్రంగా శ్రేయస్సును పొందుతారు. ఇదే గీతా సందేశం. మానవుడి జీవితం ఒక ప్రయాణం. ఈ శరీరమే బండి, ఇంద్రియాలే గుర్రాలు, బుద్ధే బండిని నడిపేవాడు, మనస్సే కళ్ళెం, తానే బండి యజమాని. తన ప్రయాణం సుఖంగా సాగవలనంటే బండి, గుర్రాలు, బండిని నడిపేవాడు ఇవన్నీ సరిగా ఉండాలా. అప్పుడే ప్రయాణం ఎలాంటి ఒడిదుడుకులు లేక ముందుకు సాగుతుంది. సదాచారం వల్ల శరీరం, ఇంద్రియాలు, బుద్ధి సుశిక్షితములై ఆధ్యాత్మిక ప్రయాణం నిరాటంకంగా జరిగి నిత్యసుఖం అనే గమ్యాన్ని చేరుకోగలం. ప్రతి ఒక్కరికి మెలకువ, కల, నిద్ర అనే 3 అవస్థలు కలుగుతున్నాయి. ఇవి ఒకసారి వచ్చిపోతే ఒక దినం. ఇలా ఈ అవస్థలు జీవితంలో ఎన్నోసార్లు వచ్చిపోతున్నాయి. జీవుల జీవితమంతా ఈ అవస్థలను అనుభవించడంలోనే గడిచిపోతున్నది. వివేకవంతులు మాత్రం గురుబోధ వల్ల అవస్థలను పరీక్షించి
వాటి పరమార్థాన్ని గుర్తించి అవస్థల ప్రయోజనాన్ని పొందుచున్నారు. ఇట్టివారికి మాత్రం నిత్య సుఖశాంతులు లభిస్తాయి. శోకాన్ని పూర్తిగా పోగొట్టే విద్యయే నిజమైన విద్య. మిగతా విద్యలు ఎంత కౌశలంతో కూడి ఉన్నా అవి అవిద్యలే. ఇతర విద్యలన్నీ కూటి విద్యలు. ఆత్మవిద్య ఒక్కటే శాంతిని, నిత్యసుఖాన్ని ప్రసాదించేది. ఈ బ్రహ్మవిద్యయే అన్ని విద్యలకు మూలం. కావున ఇది రాజవిద్య. భగవంతుడంటే మనందరికీ దూరంగా ఎక్కడో ఏ లోకల్లోనో ఉండేవాడు అని అనుకోరాదు. అతడు మన అందరి ఆత్మ. భగవంతుణ్ణిలో విశ్వాసం ఉంచండి, అతని అందే ప్రీతి ఉంచండి, అతని ప్రీత్యర్థం కర్మ చేయండి. తుదకు మీరు భగవంతుడే ఈ విశ్వం, అతడే అందరి స్వరూపమని గుర్తిస్తారు. ఇదే నిత్యసుఖానికి మార్గం. భక్తుడు సదా మనోబుద్ధులను పరమాత్మకే సమర్పించి ఉంటాడు. బాంగ్లూర్లో ఒక మహనీయులుండిరి. వారి వద్ద మనమెవరైనా ఇతరుల విషయాన్ని గురించి మాట్లాడితే అది అలా ఉంది అని, పరమాత్మ విచారం చెప్పండి అని ఏదైనా ఒక తాత్విక విషయాన్ని మొదలుపెట్టేవారు. వెంటనే పరమాత్మ వైపు మన చిత్తాన్ని లాగేవారు. పనికిమాలిన మాటలను వదిలిపెట్టి పరమాత్మ వైపే మన లక్ష్యం ఉంటే పరమశాంతి లభిస్తుంది. మెలకువలో జనులు శరీరం, ఇంద్రియాలు, మనసు అనే వాటిని నేను, నాది అని భావించి వాని వలన కలిగే భోక్తృత్వమే తమ స్వభావమని భ్రమించారు. ఇలా తమ శరీరాదుల్లో తాదాత్మ్యం పొంది అవి చెప్పినట్టు వింటూ వాటి స్వభావమైన మృత్యువు పాలగుచున్నారు. కాన శరీరం, ఇంద్రియాలు, మనసు ఇవే మృత్యురూపాలు. చావు శరీరానికేగాని మీకు లేదు. నేను కాని, నీవు కాని, ఈ రాజన్యులు కాని ఒకానొక దినం చనిపోయేవారమని భావించరాదని, అందరూ నిత్యులు కాన అమృతస్వరూపులే అని భగవంతుడు అర్జునునకు ఉపదేశించాడు. కనుక అమృతత్వం మీ అందరి జన్మహక్కు. మీకు మృత్యువు నీడకూడా సోకదు. మీరు మృత్యుంజయులు. లౌకిక వస్తువుల, లౌకిక జనుల, లౌకిక భోగాల నామములను స్మరించడం వల్ల, ఉచ్చరించడం వల్ల మనసున క్లేశం, ఆరాటం కలుగుతాయి. కుసంస్కారం మనసున వేరూనుకొని అశాంతిని కలిగిస్తుంది. శ్రీవామ అనే పవిత్ర నామాన్ని స్మరించడం వల్ల, ఉచ్చరించడం వల్ల మనసున శుభ సంస్కారాలు నెలకొంటాయి. జీవితమంతా తేజోమయమై ఆనందమయమవుతుంది. కాన రామనామాన్ని విడువక స్మరించండి. శ్రీశంకరాచార్యుల చరిత్ర అంటే వారి భాష్యాలే. ఆ గ్రంథాలలోని ఉదాత్తమైన అభిప్రాయాల వల్లనే వారి ఉన్నత స్థానాన్ని నిర్ణయించి వారి భాష్యగ్రంథాల పఠన మననల ద్వారా ఆ జగద్గురువులను ఆరాధించవలను. ఆ మహామహిమ స్వరూపునకు మన భక్తిని చూపడానికి ఇంతకన్నా గొప్ప మార్గం ఏదీ లేదు. పరమాత్మను ధ్యానించడానికి మనస్సును ఉపయోగించిన కడాకు ఆత్మచేతనే ఆత్మను కనుగొంటాము. బండిలో కూర్చొని ఇంటికి వచ్చినవాడు బండి దిగి ఇంటిలో ప్రవేశించులాగునా మనస్సును వదిలిపెట్టి తన్ను తాను కనుక్కుంటాడు. కాని మనస్సుతో ఆత్మను కనుక్కోడు. ఎందుకంటే మనసుకు ఆత్మ విషయం కాదు, మనసే ఆత్మకు విషయం. ధ్యానం వల్ల శుద్ధమైన మనసుగలవారికి తప్పక ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. ఇదే పరమాత్మ అనుగ్రహం. చైతన్యరూపమైన ఆత్మయే జ్యోతులకెల్లా జ్యోతి. చంద్రుని ప్రకాశం వాస్తవంగా సూర్యునిదే. చంద్రునకు స్వయంప్రకాశం లేదు. ఆత్మప్రకాశం ఇలాంటిది కాదు. దీని స్వరూపమే జ్యోతి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపులు మున్నగువాటి ప్రకాశం కూడా ఆత్మదే. వేడినీటి వేడిమి నీటిది కాదు కదా. ఇతడు ధనికులకెల్లా గొప్ప ధనికుడు అన్నప్పుడు ధనికులకు ఇతడు ధనమిచ్చేవాడని కదా. వారి ధనికత్వం అంతా ఇతనిదే. ఇట్లే ఆత్మ సకల జ్యోతులకు జ్యోతి. ఇంటిలో తమ పెడ్డలు ఎప్పుడో నేలలో గొప్ప నిధిని పూడ్చారనుకోండి. వారు దానిపైన పారాడుతున్నా తమకు తెలియక దారిద్ర్యాన్నే అనుభవిస్తున్నారు. కాని ఒకానొక నిధి శాస్త్రజ్ఞుడు వచ్చి కంటికి అంజనం వేస్తే నేలలోపలగల మహానిధి గోచరించింది. ఇట్లే మీలో అధ్యాత్మనిధి ఉంది కాని ఇది తెలియనందున దుఃఖమనుభవిస్తున్నారు. సద్గురువులు మనోనేత్రానికి జ్ఞానాంజనం వేసినప్పుడు అజ్ఞానమనే పొర తొలగి అక్షయమైన అధ్యాత్మనిధి మీ వశమవుతుంది. గంగా, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి,
కావేరీ మున్నగు నడులు ప్రవహిస్తూ కడాకు తమ నామరూపాలను వీడి తమకు కారణమైన సముద్రంలో చేరిపోతున్నాయి. అప్పుడు ఇది గంగా, ఇది గోదావరి అనే వ్యవహారమే లేదు. ఇలాగే పరమాత్మవైపు మరలిన సాధకులు క్రమంగా నామరూపాలలు వీడి పరమార్థమనే సాగరంలో ఏకమవుతున్నారు. నామరూపాలు ఉండేడాకానే ఇన్ని భేదాలు. వాటిని వదిలితే అంతా అద్వైతమే. శీతలమండలాల్లో శీతలత్వం వల్ల సముద్రజలం ఘనీభవించి మంచుగడ్డలు ఐస్ బర్గ్గా మారి సాగరంలో తేలియాడుతుంటాయి. కొన్ని వేలలు అవి నౌకలతో ఢీకొని వాటిని తలకిరిందులు చేస్తుంటాయి. ఆ మంచుగడ్డల నిజరూపం నీరే. నీరే మంచుగడ్డలై ఉంది. ఇలాగే అవిద్య వలన నామరూపాత్మకమైన దృశ్యాలు తోచి జనులను ఢీకొని సతమతం చేస్తున్నాయి. ఈ దృశ్యాల అసలు రూపం నిర్వికారాత్మయే. అదే తాను తానుగా ఉంటూ అంతా అయి ఉంది. శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే విషయభోగాలలో అనుభవించి తృప్తిని పొందాలని అనుకోవటం భ్రాంతియే. సముద్రజలం ఉప్పు. ఆ నీటిని త్రాగినట్లయితే దాహం ఎక్కువవుతుందే కాని తృప్తి కలుగదు. విషయభోగాలను అనుభవించినట్లెల్లా అసంతృప్తి, అశాంతి చెలరేగుతూనే ఉంటాయి. పరమార్థ జ్ఞానమనే అమృతాన్ని పానం చెయ్యటం వల్ల అసంతృప్తి, అశాంతి దూరమై మీకు నిత్య సుఖశాంతులు తప్పక లభిస్తాయి. సద్గురువులను దరిజేరండి. అట్టి అమృతాన్ని పానం చేసి కృతకృత్యులు కండి. నాటకంలో తెర ప్రక్కకు తొలగిన వెంటనే పాత్రధారులు కనిపించులాగును నేను, నాది అనే తెర తొలగిన వెంటనే భగవంతుని జ్ఞానమగును. అంతా ఈశ్వర విభూతియే కాన నేను, నాది అనేది మిథ్యాభావన. జగత్తున ఉత్కృష్టమైన వస్తువులను పరమాత్మ విభూతిగా భావిస్తూ క్రమంగా అఖండ విశ్వాన్నే పరమాత్మ విభూతి అని భావించినవారికి నేను, నాది అనే అభిమానం తొలగి శాశ్వతానందం లభిస్తుంది. లోకంలో ప్రతి విషయమూ దుఃఖమిశ్రితంగా ఉంది. సీత కాంచనమృగంచే ఆకర్షితురాలైనట్లు విషయాలచే జనులు ఆకర్షితులవుతున్నారు. ఆయా విషయాలు చూచుటకు ఎంత రమణీయంగా ఉన్నా అవి విషమిశ్రితమైన ఆహారం వలె అపాయకారులుగా ఉన్నాయి. ఇలా మరల మరలా సాధకుడు మనస్సున విషయాలలో దుఃఖదోషాన్ని చూస్తుంటే క్రమంగా అతని మనసు విషయాల నుండి మరలి ఆత్మవైపు తిరిగి ఆత్మలో నెలకొనగలదు. మన ఆత్మే సర్వవ్యాపకమైన పరమాత్మ. అయితే మన ఆత్మ మనకేల గోచరించలేదు అని ముముక్షువులు శంకిస్తారు. పగలు అంతటా సూర్యరశ్మి వ్యాపించింది. కాని ఒకడు తన ఇంటి తలుపులను కిటికీ పలుపులను మూసుకుని నాకు వెలుతురు లేదే అని ఏల వ్యధనొందవలే? కిటికీ తలుపులు తీస్తే చాలు, ఇంతకు ముందున్న వెలుతురే ఇంటిలో ప్రవేశించునట్లు మన శరీరం, ఇంద్రియాలు, మనస్సు మున్నగునవే పరమాత్మకు అడ్డంగా ఉన్నాయి. వాటిని పరమాత్మవైపు త్రిప్పితే ఉన్న ఆత్మ ఉన్నట్లే తెలుస్తుంది. బయటి విషయాలను చూడడానికి అంతఃకరణాన్ని, ఇంద్రియాలను ఉపయోగించేవారి దృష్టిని పరాగ్దృష్టి అని అంటారు. మన అంతఃకరణం యొక్క స్వరూపం, స్థితి, వ్యవహారం వీటికి ఆధారంగా ఉంటున్న ఆత్మను కనుగొనేందుకు ఉపయోగించే దృష్టికి ప్రత్యగ్దృష్టి అని పేరు. ఆధ్యాత్మిక విద్యకు ప్రత్యగ్దృష్టి అవసరం. అంతఃకరణం ఈ దృష్టిని అవలంబించినప్పుడే దానికి అంతఃకరణమనే పేరు సార్థకమవుతుంది. ఆయా రంగుటద్దముల ద్వారా చూచువారికి ఆయా వస్తువులు ఆయా రంగుల్లో కనిపించులాగును ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా చూచువారు ఆయా వస్తువుల్లో రాగద్వేషాలు కలిగి కామవశులులై ఆయా కర్మలు చేస్తూ అనిత్య ఫలాన్ని అనుభవిస్తూ తిరుగుచున్నారు. శాంకర వేదాంత బోధ వల్ల సార్వత్రిక అనుభవ దృష్టిని అవలంబించినప్పుడు అంతా అఖండమైన, అద్వయమైన తన ఆత్మే పరమార్థమని గ్రహించి శోకమోహాలను పోగొట్టుకుని సద్యోముక్తిని పొందుచున్నారు. భగవంతుడు ఒక చైతన్యసాగరం, మనమంతా అందు చేపలున్నట్లు. భగవంతుని ఉనికియే మన ఉనికి. చేపలు తమ కుడివైపు, ఎడమవైపు, పైన, క్రింద అంతటా నీరు ఉన్నా కూడా నీరు ఎక్కడుంది
అనడం ఎలా హాస్యాస్పదమో అలాగే మనం భగవంతునిలో ఉంటున్నా కూడా భగవంతుడు ఎక్కడున్నాడు అని అడగటం కూడా అంతే హాస్యాస్పదం. కాన సాధకులు నేను భగవంతునియందే ఉన్నాను అనే దృఢవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేసినచో తమ జీవిత మహిమ ఏమిటో బోధపడగలదు. ఒకసారి దివ్యసుందరీమణులు ఏకనాథస్వామివారి ఇంటిలో ప్రత్యక్షమయ్యారు. స్వామివారు వారిని చూచి, మీరు ఎవరు అని ప్రశ్నింపగా వారు, మేము అష్టసిద్ధులం. మహాలక్ష్మి ఆదేశం మేరకు తమ సేవకై వచ్చితిమి. తమ ఆజ్ఞకు ఎదులుచూస్తున్నాము అన్నారు. అంత ఏకనాథులువారు, తల్లులారా, నా ఆజ్ఞ మేరకు మీరు నడుచుకొనేదే నిజమైతే మీరు ఈ క్షణమందే ఇచ్చట నుండి వెళ్ళిపోండి అన్నారు. ఇదే విరక్తి అంటే. పరమాత్మయే విరక్తులైన భక్తుల లక్ష్యం. వేదమాత జనుల శ్రేయస్సుకై యజ్ఞం, దానం, తపస్సు అనే 3 ముఖ్యమైన సాధనాలను ఉపదేశించింది. పరమేశ్వరుడు సకల ప్రాణుల ఆత్మ కాన ఏ ప్రాణినేగాని కాయికంగా, వాచికంగా, మానసికంగా గాని హింసింపరాదు. కేవలం మానవులకు మాత్రమేగాక సకల ప్రాణులకు యథోచితంగా ఉపకారం చేయటమే యజ్ఞం. అదే దానం, అదే తపస్సు. దూరమందలి ఏదో ఒక ఊరికి ఎవరో మార్గం చూపగా ఆ దారిలో వెళ్ళి ఆ ఊరు చేరుకుంటాం. లేదా రైలు మార్గదర్శిని అనే పుస్తకాన్ని చూచి ఫలానా మార్గం ద్వారా చేరవచ్చని నమ్మి ఆ రైల్లో ప్రయాణం చేస్తే ఆ ఊరు చేరుకుంటాం. వైద్యుడు తెలిపిన ఔషధాన్ని నమ్మి, సేవించి, పథ్యం పాటించి ఆరోగ్యం పొందుతాము కదా. ఇలాగే శాస్త్రోక్తమైన కర్మలను లేక ఉపాసనలను శ్రద్ధతో ఆచరిస్తే ఫలితం తప్పదు. శబ్దం, స్పర్శం మున్నగు విషయాలను తెలిసికునే చైతన్య ప్రకాశం దేనివల్ల మనకు లభిస్తున్నదో, మెలకువ, కళ, నిద్ర అనే అవస్థలను దేనిచే తెలిసికుంటున్నామో, ఏది జీవుని పరమార్థమేయున్నదో అదే పరమాత్మతత్వం. దాన్ని తెలిసికున్న వారికి శోకం ఏ కొంచెమూ లేకుండా తొలగిపోతుంది. ఖైదీలు, కాపలాదార్లు చెరసాలలో వెళుతూ వస్తూ ఉంటారు. కాని ఖైదీలు బద్ధులై, దుఃఖగ్రస్తులై ఉంటారు. కాపలాదార్లు మాత్రం ఎలాంటి దుఃఖం లేక స్వతంత్రంగా ఉంటారు. ఇలాగే లోకంలో అజ్ఞానులు, జ్ఞానులు వ్యవహరిస్తున్నా కూడా వీరిలో అజ్ఞానులు సంసారబద్ధులై దుఃఖంతో వ్యవహరిస్తున్నారు. జ్ఞానులు సంసారాన్ని అంటక కర్తృత్వ బుద్ధి లేనివారై స్వతంత్రులై ఆనందంగా జీవితం గడుపుతున్నారు. ద్రాక్షతీగలో అంతటా ద్రాక్షరసం నిండి ఉంటుంది. కాని అది మనకు కనిపించదు. ఆ రసం పక్వమైన పండ్లయందు విశేషరూపంలో తోస్తుంది. ఇలాగే ఆత్మ సకల విశ్వానికి రసస్వరూపంగా ఉంటూ రసోంహమప్సు ద్రవపదార్థాల్లో అనగా పాలు, పానకం, చెరుకురసం మున్నగు వాటిలో రసరూపంలో తోస్తున్నాడు. కనుక రసోవైసహ ఆత్మరసస్వరూపుడు అనగా ఆనందస్వరూపుడు అంటుంది శృతి. అన్ని వస్తువుల్లో పరమాత్మరసం వ్యాపించి ఉంది. పరమార్థం, వ్యవహారం అని 2 వస్తువులు లేవు. జనులు దేనిని వ్యవహారం అంటున్నారో దానినే జ్ఞానులు శాస్త్రదృష్టిచే పరమార్థం అంటున్నారు. కాన మనం వ్యవహారాన్ని వదిలి పరమార్థాన్ని పరిగ్రహించే పనిలేదు. వ్యవహారాన్నే పరమార్థంగా మార్చుకునే నేర్పరితనాన్ని సంపాదించవలను. అంతే. మీరు నిత్యానంద సాగరంలోనే ఉంటూ విషయాలనే ఉప్పునీరు త్రాగడానికై ఆరాటపడుతున్నారేలా? మీకు దుఃఖమనే దప్పిక తీరాలా? అలాగైతే వెంటనే మీలోనే సదా ఉంటున్న పరమాత్మ వైపు తిరుగండి. పరమాత్మ అంటే ఎవరో కాదు, అతడు మీ ఆత్మ. ఆత్మను గురించి జ్ఞానుల వల్ల వినండి, మననం చెయ్యండి. అప్పుడు ఆనందమే మీ నిత్యస్వరూపమని గ్రహించి శాంతులనుతారు. అన్ని దుఃఖాలకు కారణం కర్మసంగమే. కర్మను సంగరహితంగా చేస్తే బంధ విముక్తి కలుగుతుంది. పనసపండులోని తొనలను విడదీయడానికై చేతికి చమురు రాసుకుంటే జిగురు చేతికి అంటనట్లు కర్మను చేసేటప్పుడు ఈ కర్మను ఈశ్వరునకై చేస్తున్నాననే చమురను మీ బుద్ధికి రాసుకోండి. కర్మఫలముల అంటు మిమ్ము అంటదు.
భగవంతుడు అంతటా వ్యాపించిన సర్వాత్మ. కాన శ్రీరాముడు త్రేతాయుగంలో మాత్రం ఉండినాడనే భావనను మరచి ఇప్పుడు ఇచ్చటనే రామాయణ కథ జరుగుచున్నదని భావించడం వల్ల భగవన్నామం ఇంకా ఎక్కువ కళతో శోభిల్లును. భక్తుడు శ్రీరామనామాన్ని ఏకాగ్రతగా జపిస్తూ తన జపాన్ని శ్రీరామచంద్రుడు అంతటా వింటున్నాడని భావిస్తే అతనికి శ్రీరాముని కృపాకటాక్షం తప్పక లభింపగలదు. అన్ని దానాల్లో బ్రహ్మదానం గొప్పదని శృతిస్మృతులు చాటుతున్నాయి. శ్రీశంకర భగవత్పాదులవారు ఇట్టి బ్రహ్మదానం చేసిన మహామహులు. బ్రహ్మదానమంటే బ్రహ్మవిద్యాదానం. బ్రహ్మవిద్యాదానంలో అన్ని దానాలు అంతర్గతం. శ్రీసద్గురువుల ద్వారా ఆత్మవిద్యను పొంది శ్రీశంకరులకు ఇష్టమైన బ్రహ్మదానం ఆచరించడం కన్నా గొప్ప ఉపకారం వేరే లేదు. ఇదే శ్రీశంకర జయంతి ఉద్దేశం. శరీరం ఒక కోటగోడ ఉన్నట్లు ఇంద్రియాలు అందలి కీలక స్థానాలు. కోటకట్టడం ఎచటచట సడలి ఉందో అచటచట శత్రువులు ఆ కోటను భేదించడానికి ప్రయత్నిస్తారు. శరీరం, ఆరోగ్యం, కాంతి, బలం, శుచి ఇదంతా ఇంద్రియాల ఆరోగ్యం, కాంతి, బలం మున్నగునవి శుచిని అవలంబించి ఉంటాయి. కాన శరీరాన్ని బయట శుచిగా ఉండులాగున చేసుకుంటే చాలదు. వివేకి ఇంద్రియాలను శుచిగా ఉంచుకోవడానికి కృషి చేయటం ముఖ్యం. దీనివల్ల శరీరమనే కోటపై కామాది శత్రువుల దాడి ఉండదు. శ్రేయస్సు ఎచ్చటా లేదు, అది తనలోనే ఉంది. విషయాలను కోరక పరమాత్మయే నాకు కావలననే పట్టుదలతో వైరాగ్యంతో భక్తులను సేవిస్తూ చిత్తశుద్ధిని పొంది భగవంతుని వైపు తిరిగినవారికి సచ్చిదానందమైన బ్రహ్మము అంతటా ఉందని, అదే తన ఆత్మ అని నిస్సంశయంగా బోధపడును. ఇదే ఉపనిషత్తుల ప్రధానమైన ఉపదేశం. మనకు బయట మాత్రం శత్రువులున్నారని జనులు అనుకున్నారు. కాని కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆర్గురు శత్రువులు తమ లోపలనే ఉండటం గుర్తించరు. కామాదుల వలన తనకు చెడుపు కలిగినప్పుడు క్రోధం వలన చెడిపోతీ మదం వలన నాకు ఈ దుర్గతి పట్టింది అంటూ వాటి వలన తనకు హాని కలుగుచున్నదని అప్పుడు గుర్తిస్తాడు. విషయాలను ఆశ్రయింపక పరమాత్మను ఆశ్రయిస్తే ఈ శత్రువులు చెప్పకుండా పలాయనం చిత్తగిస్తారు. ఒక ఊరి దగ్గన చెరువులో స్నానం చేయటం, పశువులను కడగటం, అంట్లు తోమటం, గుడ్డలను ఉతకటం చేయటం వల్ల అందలి నీరు కలుషితమై జనుల అనారోగ్యానికి కారణమవుతుంది. ఇలాగే మనసున చాలా కాలంగా విషయాలయడ, ప్రాణులయడ రాగద్వేషాలు పూనడం వల్ల మనసు కామక్రోధాలతో కలుషితమై అనర్థాలకు దారితీస్తుంది. అలా కాకుండా సదాచారం, భగవచ్చింతనం మున్నగున సాధనాలచే మనస్సు శుద్ధం కాగా పరమాత్మతత్వం తనకు తానే స్ఫురిస్తుంది. సూర్యప్రకాశాన్ని, చంద్రుని వెన్నెలను అనుభవించడానికి అందరికూ అధికారం ఉన్నట్లు భగవంతుణ్ణి భజించడానికి అందరికూ సమానాధికారం ఉంది. భగవన్నామాన్ని కీర్తించేటప్పుడు నామం తన హృదయమందలి పరమాత్మ యొక్క బాహ్యరూపమేనని భావించడం వల్ల అంతఃకరణమందలి సకల పాపాలు తొలగి సచ్చిదానందమైన పరమార్థాన్ని గ్రహించి ధన్యుడు కాగలడు. నేను, నీవు, వారు, వీరు అని మన మనస్సున తోచే జీవులందరికీ సమానమైన ఒక కూటస్థ చైతన్యం కలదు. ఒకే సూర్యున్నే ఉదయం వేళ మనం మన ఇంటికి తూర్పున, సాయంత్రం పడమరన చూస్తున్నాము. ఇలాగే ఒక్క తత్వమే మన అందరి సారమైన ఆత్మ. సర్వాంతరాత్మ అన్నా పరమాత్మ అన్నా ఇతడే. ఆత్మ ఇంద్రియాలకు, మనసుకు గోచరింపదు. ఇతడు కేవలం అనుభవం ఒక్కదానికి మాత్రమే వేద్యుడు. సాంఖ్యం అంటే తత్వజ్ఞానం. ఆత్మను గురించి విచారింపవలే. ఊరకే కుతూహలంతో విచారిస్తే చాలదు. సంశయాలన్నీ తొలగేదాకా సద్గురువులతో శ్రవణం చేయవలే. దానినే మననం చేయటం అవసరం. ఆ తత్వమే తానుగు వరకు అనుసంధాన రూపమైన నిదిధ్యాసనం చేయటం ముఖ్యం. ఇట్టి వారికి వలదన్నా తప్పక ముక్తి లభిస్తుంది. నేను అహంకారాన్ని విడిచినాను అని ఎవరైనా అంటే, నేను అహంకారాన్ని విడిచినాను అనే అహంకారాన్ని విడిచినావా అని అడిగి చూడండి. అప్పుడు వారికి ఇంకా అహంకారం పోలేదని తెలుస్తుంది. ఈ అహంకారమే అన్ని అనర్థాలకు కారణం. అహంకార నాశనమునకు జ్ఞానం ఒక్కటే ఉపాయం. ఈ జ్ఞానం అమానిత్వం, అదంభిత్వం మున్నగు సాధనాలచే ప్రాప్తిల్లును. పరమశివుని మూర్తి దర్శనం, పూజ, జపం, స్తుతి, కీర్తన, సేవ, ధ్యానం మున్నగు విభేదాలచే భక్తుడు ఆ పరవస్తువును తన హృదయంలో భావించి సతతం ఆనందింపవచ్చు. తాను వసించు స్థలాన్ని కైలాసంగా మార్చుకోవచ్చు. సకల పాపాలను పోగొట్టుకుని క్రమక్రమంగా పరమ పురుషార్థాన్ని కూడా పొందవచ్చును. మన దేశానికి శాస్త్రమే ఒక మహానిధి. వేలాది శాస్త్రాల విచారాన్ని పోగొట్టుకుని మన దేశం అట్టిది, ఇట్టిది అని వ్యర్థమైన అభిమానం చూపుట సరికాదు. డబ్బు, వాహనం, అమూల్యమైన ఆభరణాలు, యంత్రాలు, లౌకిక వ్యవహార జ్ఞానం ఇంతమాత్రం ఉంటే జనులకు శాంతి లభింపదు. వేదాలు, దర్శనాలు మున్నగు శాస్త్రాల నుండి వివేకం సంపాదించి
ధర్మమార్గంలో నడవటమే శాంతిదాయకం. పరమాత్మ స్వరూపాన్ని వర్ణించే శాస్త్రాలను తప్పక చదవండి, కాని నాకు శాస్త్రజ్ఞానం ఉంది అనే అహంకారాన్ని మాత్రం దరిచేర్చరాదు. పరమాత్మునిలో భక్తిలేక శాస్త్రమనే వలలో తగులుకున్నవారికి అనర్థం తప్పదు. కేవలం పుస్తక జ్ఞానంతో ఈత విద్యను తెలిసికొంటినని ఈతబుర్ర లేకయే నీటిలో దూకటం మూర్ఖత్వం కదా. ఇక ఒక పెద్ద రాతిని కట్టుకుని సాగరంలో దూకేవానికి కలిగే దుర్గతి ఎట్టిదో వేరే చెప్పనక్కర్లేదు. అలలు, నురగ నీటిని వీడి స్వతంత్రంగా లేవు. ఇవి నీటికన్నా వేరనిగాని వేరు కాదనిగాని చెప్పలేము, కాని ఇవి నీటికి అధీనాలు. అయితే నీరు అలలకు, నురగకు అధీనంగా లేదు. పరమాత్మ నామరూపాలకు లొంగదు. నామరూపాలు పరమాత్మ ఆధీనంలో ఉన్నాయి. సముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః. అలలు, నురగలు విలాస విజృంభణలపై నిఘా పెడితే నీరు కనపడదు. ఇలాగే నామరూపల విభ్రమకు లొంగినవారికి ఆత్మ కనపడదు. బాగా గమనిస్తే నీరే సత్యం, నామరూపాలు మాయా, బ్రహ్మమే సత్యం. మీ హృదయమందలి ఆత్మను కనుగొనాలనే ఆతృత మీకు ఉందా? ఆ ఆతృతను సత్సంగం, సతత చింతనలతో వృద్ధి చేసుకుంటున్నారా? మీ ఆచారం, మీరు చేసే జపాది సాధనలు మీ హృదయంలో భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవించటానికి సాధనలవుతున్నాయా? మీరు ఏ బాహ్యవృత్తిలో ఉన్నా తన ఉదరంలో శిశువు ఉందనే ధ్యాస గర్భినికి సదా ఉన్నట్లు మీ హృదయంలో భగవంతుని చింతన సదా ఉందా? అలాగైతే మీరు అధ్యాత్మ మార్గంలో ఉన్నారు. భౌతిక విజ్ఞానవేత్తలు ఆకాశంలో ఎక్కడికి తలచుకుంటే అక్కడికి వెళ్లగలరు. అల్పకాలంలో అధిక దూరం ప్రయాణం చేయగలరు. వీరిని కాలాకాశముల ఆరాధకులని చెప్పవచ్చు. కాని ఆకాశాన్ని వ్యాపించిన పరమాకాశమైన పరమాత్మ ఉన్నాడు, కాలాన్ని మ్రింగిన కాలకాలుడైన ఒక మహాదేవుడు ఉన్నాడు అనే విషయం వారి చెవికేల వినబడదో ఆశ్చర్యం. కాని ఆత్మ నుండే కాలమాకాశం పుట్టినాయని శృతులు చాటుతున్నాయి. మనందరి ఆత్మ అయిన పరమాత్మయే సకల ప్రాణుల, సకల పదార్థాల ఆత్మ అనే ఉదాత్త భావనను జనులు సద్గురువుల వల్ల పొంది తమ పిల్లలకును ఇట్టి ఉదాత్త భావనను అందజేయటం విధి. భేదభావం ఐకమత్యం అనిపించుకోదు. సర్వాత్మభావంతో వసుధయే మన కుటుంబం అనే అభేద ప్రేమయే నిజమైన ఐకమత్యం. శ్రీ శంకర భగవత్పాదులవారు నిర్దేశించిన అధ్యాత్మ మార్గం ఇదే. ముదిమివచ్చేలోగా మేలుకో, దృశ్యాలనుగాని జనులనుగాని నమ్మవద్దు. కడాకు నీ శరీరం, ఇంద్రియాలు మున్నగు వానిని నమ్మకు. అవి నిన్ను నట్టేట ముంచేస్తాయి. నీతో సదా కూడి ఉండే ఒక తత్వం ఉంది. అది జన్మజన్మల నుండి నిన్ను అంటి ఉంది. నిన్ను అంటి ఉండేదే కాదు, అదే నీ స్వరూపం, పరమాత్మ. అదే సచ్చిదానందం. గురువుల శరణు పొంది దాన్ని కనుక్కో. దాని జ్ఞానం వల్ల నీకు నిత్య సుఖశాంతులు లభిస్తాయి. శ్రీకృష్ణ భగవానుడు గోపాలుడయి జనులను ఉద్ధరించాడు. గోవుల వలన జగత్కల్యాణం చేకూరునని, గోవుల గౌరవించటం, సేవించటం మహాపుణ్యకార్యాలని ప్రబోధించాడు. బయటి గోవులేగాక ఇంద్రియాలనబడే గోవులను సన్మార్గంలో నడిపించాలని అతడు బోధించాడు. గోపాలా, పశుపతే అని స్మరించండి. మన ఇంద్రియాలను సదాచారం, సద్విచారాల వైపు మరలించి శోకవిముక్తి ప్రసాదించుమని ప్రార్థించండి. ఆనందం బయటలేదు, అది నీలోనే ఉంది. కస్తూరి మృగం తనలోనే సుగంధం యుందని తెలియక అరణ్యమంతా సుగంధానికై తిరుగునట్లు నీలోనే ఆనందం యున్నను గమనింపక ఎక్కడెక్కడో సుఖమున్నదని భ్రమించరాదు. ఆనందం నీలో ఉండటమే కాదు, ఆ ఆనందమే నీవు. కలకండను ఎటు ఆస్వాదించినా మధురంగా ఉండులాగున నీ ఆత్మ ఆనందఘనస్వరూపం. ఉప్పు తిన్న చీమకు చెక్కెరకూడా ఉప్పులా ఉండునట్లు విషయవాసన గలవారికి ఆనందస్వరూపమైన ఆత్మ రుచింపకున్నది. సత్సాంగత్యం వలన నీవు ఆనందస్వరూపుడే కాగలవు. శ్రీశంకరులు శరీరాభిమానాన్ని పోగొట్టే వేదాంతాన్ని బోధించటం వలన వారు తమ భౌతిక శరీరానికి సంబంధించిన వివరాలను
ఎచ్చటనూ చెప్పలేదు. ఇది వారి యోగ్యతకు అనుగుణంగానే ఉంది. అయినా వారి చిత్రపటానికి, విగ్రహానికి పూజా పురస్కారాదులను ఆచరించటం వలన వారి భావనలు మనపై తమ ప్రభావాన్ని చూపుతాయి. ఈ దృష్టిచేతనే వారి జయంతిని, ఆరాధనలను ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. గాఢనిద్రలో నేను అనే జీవుడు తోచడు. నేను ఇప్పుడు మాత్రం తోస్తున్నందున జీవుడు మిథ్య. కాన అహంకారానికి సాధకుడు విలువనివ్వరాదు. గాఢనిద్రలో నీవు, వారు, అది అనే ద్వైతం లేదు. కావుననే అచ్చట రాగద్వేషాల గందరగోళం లేదు. అప్పుడు అందరం పరమాత్మలో లీనమై ఉంటాం. ఉదయం అతని నుండే బయటకు వస్తున్నాం. మిథ్యారూపమైన నేనుకు విలువనివ్వక అంతా పరమాత్మ నుండి ఏర్పడినది కాన అంతా పరమాత్మయే అనుభావనను సాధకుడు వృద్ధి చేసుకొనటం శ్రేయస్కరం. రాగం, ద్వేషం మున్నగునవి మానవులను పీడిస్తున్నాయి. ఇదే సంసార బంధం. ఒకసారి ఒక సాధువును వైకుంఠానికి ఎవరు పోతారు అని ఎవరో అడిగినందుకు ఆ సాధువు నేను పోతే పోతాను అన్నాడట. ఆ సాధువుకు ఎంత అహంకారముందని కొందరనుకున్నారు. కాని ఆ మాట విన్న జిజ్ఞాసువులు నేను అనే మాటకు అహంకారము అని గ్రహించాలి. నేను పోతే అంటే అహంకారం పోతే పోతాము అని గ్రహించారట. నేను అనే అభిమానాన్ని రేకెత్తించే కర్మలను ముముక్షువే చెయ్యరాదు. అభిమానాన్ని ప్రేరేపించే విచారములను అవలంబించరాదు. నేను అనే అభిమానాన్ని కృశింపజేసే కర్మలను, విచారాలను అవలంబించటం సాధకుల విధి. ఇదే ఆధ్యాత్మ సాధనల లోగుట్టు. మనం ఏ సాధన చేస్తున్నా దీనివల్ల నేననేది కనిపించునా, వాడిపోవునా అని ప్రశ్నించుకుంటూ ఉండండి. జనులు వ్యవహారంలో నేను అనుటకు ఎక్కువ విలువనిస్తున్నారు. ఎలాగైనా చేసి నేను యొక్క గొప్పతనాన్ని 10 మందికి తెలియులాగున కృషి చేస్తారు. ఇందుకోసం నీవు అనేదాన్ని ఎలాగైనా చేసి క్రింద దొబ్బుటకు ప్రయత్నిస్తారు. అంతా పరబ్రహ్మమే. కాన పరమాత్మలో నేను అనేది కల్పితమని, సకల విశ్వానికి అతడే కారణం కాన తన అధిక్యత ఏమీ లేదని మరల మరణం చేయటం వల్ల అహం అంతరిస్తుంది. సాధకుడు ముఖ్యంగా అహంకారాన్ని నశింపజేసుకొనుటకు కృషి చేయటం మంచిది. ఒక వ్యక్తి వంట వండిన తర్వాత జనులకు వడ్డిస్తున్నాడు. వారు భోంచేస్తుంటే చారు ఎలా ఉంది, పానీయమెలా ఉంది ఇలా అడుగుతున్నాడు. బాగుంది అనే జవాబుకి ఎదురుచూస్తుంటాడు. ఇలా నేను చేసింది అనే కర్మసంగంలో పడి పతనమవుతాడు. కాన కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అహంకారం నిర్మూలనమవుతుంది. నేను అనే మొక్క బాగా చిగురించి బాగా పెరగడానికి ఆత్మస్తుతియే జలం, పరనిందయే ఎరువు. అభిమానం, దంభం ఇవే వాటి పోషణకు సాధనాలు. ఆత్మస్తుతి, పరనిందలనే ఆశ్రయించి జీవనం గడిపేవారు ఎందరో ఉన్నారు. తమ తమ ఆధిక్యతను సమాజంలో ప్రచారం చేసి జనులను మోసగించి పాపమును మూటగట్టుకుంటున్నారు. ఇలాంటివారికి ఇహమూ లేదు, పరమూ లేదు. ప్రతి ముముక్షువు నేను అనే అభిమానాన్ని నశింపజేసుకొనుటకు తన చేతనైనంత కృషి సల్పటం విధి. నేననే అహంకారాన్ని సమూలంగా పెకలించటమే అన్ని అధ్యాత్మ సాధనల సారం. నేననే అభిమానాన్ని పెట్టుకొని ఏ సాధన చేసినా అది నిరర్ధకం. ఎన్నిసార్లు స్నానం చేసినా మరల దుమ్ములో ఆడుకునే పిల్లల వలె ఉండరాదు. నేననే అభిమానం జ్వరం ఉన్నట్లు. జ్వరం ఉన్నవారికి ఉత్సాహం, శాంతి, నెమ్మది ఉండదు. జ్వరం నయం కావటానికి పథ్యం పాటించాల కదా. అయోగ్యమైన కామములు త్యజించుటయే పథ్యం. దంభం, అభిమానం, హింస, మోసం మున్నగు దోషాల సన్నిపాతం ఇట్టి జ్వరగ్రస్తులకు తప్పదు. ఈ అహంకారమనే రోగాన్ని భవరోగ వైద్యులైన మహాత్ముల ఉపదేశాలతో పోగొట్టుకోవటమే మానవ జీవిత పరమావధి. జనులకు తమ తమ శరీరంలో విలక్షణమైన మోహం అంటుకున్నది. కాని అదే శరీరంలో ఏదేని ఒక భాగం విడివడినచో దానిని తామని భావించరు. మాంసం, రక్తం, వెంట్రుకలు, మలం, మూత్రం, ముక్కులోని, చెవిలోని మాలిన్యం మున్నగునవి మన శరీరం నుండి బయటకు వస్తే వాటిలో అసహ్యబుద్ధి కలుగుతుంది.
కాని అవే శరీరంలో ఉండేంతవరకు మొత్తం శరీరంలో నేననే బుద్ధి ఉంటుంది. ఇదెట్టి మోహం? ప్రాణంలో తాననే బుద్ధి కూడా ఇలాగే శరీరంలో వేర్వేరు భాగాల్లో పనిచేస్తూ అప్పుడప్పుడు అవ్యక్తమవుతూ ఉంటుంది. మన అంగాల్లో కొన్ని సజీవంగా ఉంటూ తరువాత కొన్ని నిమిత్తాలచే ప్రాణశక్తిని కోల్పోతాయి. మన శరీరంపై ఒక పుండు లేచినదనుకోండి, దాని పైపొర లేచి ఎండి రాలిపోగా దానిలో నాదీ అనే బుద్ధి పోయి క్రొత్త చర్మంలో నాదీ అనే అభిమానం నిలుస్తుంది. ఇదేమి మాయా? శరీరాదులకు నేను అధిపతిని అనే అభిమానం జనులకు ఉంది. కాని ఆ నేను ఎవరు అనుట మాత్రం మనకు తెలియదు. మనకు మరొకరి విచారమే ముఖ్యం కాలా, స్వంత విచారానికి సమయమే దొరకదు. శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి, ఆలుబిడ్డలు, మున్నగువారలలు ఒక్కొక్కసారి ఒక్కొక్కరిలో నేననే బుద్ధి ఉంటుంది. అయినా మనం నేను అనేది ఒక స్వతంత్రమైన తత్వమనే భావిస్తున్నాం. ఇదేమి మాయా? మనకు నేను అనే అజ్ఞాత పదార్థంలో చాలా గౌరవం. నాకు అంతా తెలుసు అనే మోహం అవివేకులకు ఉంటుంది. ఎవరేగాని తనకు అజ్ఞానం ఉన్నా తన్ను తాను అజ్ఞాని అని అనుకోడు. తనకు ఏమీ తెలియకపోయినా అంతా తెలిసినట్లే భావిస్తాడు. అతనికి అంతగా తెలియదు, ఇతనికి ఇంతమాత్రం తెలుసు, అతనికి వీరందరికన్నా బాగా తెలుసు అని తీర్మానిస్తాడు. అయితే అందరి యోగ్యతకు విలువ కట్టే తన యోగ్యత ఎంత అనేది ఒక్కరోజుకు ఆలోచింపడు. ప్రభుత్వ అధికారులు, గొప్ప పదవులలో ఉన్నవారు, పార్లమెంటు సదస్యులు, వేరువేరు దేశ నాయకులు మున్నగువారు నడుచుకున్న తీరును కొందరు వార్తాపత్రికల్లో చదివి వారు నేర్పరులు, వారు అంత బుద్ధివంతులు కారు, మున్నగు విధాలా విమర్శిస్తారు. తనకు ఏ రాజకీయానుభవం లేకపోయినా అంతా తెలిసినవానివలే నేను అనేవాడు నటిస్తూ ఉంటాడు. తనకు అందరి నడతపై అభిప్రాయం తెలిపే యోగ్యత ఎక్కడిది అని ఆలోచింపడు. ఇదే మాయావిలాసం. నేను అనేదాన్ని సమూలంగా పెరికివేస్తానని హఠం పూనితే ప్రయోజనం లేదు. ఈ హఠానికి అహంకారమే ఆధారశిల. అప్పుడు అది ఇంకా బలిష్టమవుతుంది. దానిలోని దోషాలను మనస్సుకు తెచ్చుకోవడం వల్ల కొంత ప్రయోజనం చేకూరగలదు. అహంకారాన్ని కాల్చి బూడిద చేయడానికి భక్తొక్కటే పరమౌషధం. పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, నిత్యుడు, శుద్ధుడు అనే జ్ఞానం ఉదయిస్తే అహంకృతి నామరూపాలు లేకుండా పోతుంది. అట్టి జ్ఞానానికై శమాదులను, భక్తివైరాగ్యాదులను సంపాదించటం మొదటి కర్తవ్యం. మన మనస్సున ఎలాంటి శ్రద్ధ ఉంటుందో అట్టి గుణాలే మనలో వ్యక్తమగును. కాన ఈశ్వరునిపై మనకు గల శ్రద్ధచే దైవీ సంపద్గుణాలే మనలో ఉదయిస్తాయి. మనలో దేని భావం బలంగా ఉంటుందో దానికి అనుగుణమైన సన్నివేశమే మన బయట కూడా కనిపించును. కాన మనలో దైవీ సంపద్భావన వ్యక్తమైనట్లెల్లా మన పరిసరంలోనూ సుఖశాంతులు సమృద్ధిగా కనిపించును. మనలో ఉత్తమ భావన విత్తితే అట్టి పంట మన చుట్టుముట్టు పండుతుంది. పరమాత్మను ప్రార్థించటం, స్తుతించటం, ధ్యానించటం ఇవే ఆధ్యాత్మ సాధనల సారం. పరమాత్మయే ప్రార్థనాదుల ఫలాన్ని అనుగ్రహించవలే. దేవా, నేనెంతటివాడను, నీవే నాచే సాధన చేయించి నీవే ఫలాన్ని ఇమ్ము అని ప్రార్థించాలా. ఇలా నేనను అభిమానానికి సాధనలో చోటివ్వరాదు. మన సాధనలో పరమాత్మకే ముఖ్యస్థానం ఉండటం అవసరం. కష్టాలను పరిహరించడానికి గాని, ఆరోగ్యానికే గాని, ధనానికే గాని భగవంతుణ్ణి ప్రార్థించటం తప్పేమి కాదు. కాని అప్పుడు భగవంతునికన్నా కష్టం, ఆరోగ్యం, ధనం అనేవే ఎక్కువ అని చెప్పవలసి వస్తుంది. కానా అది అహంకారాన్ని దునమటానికి మార్గం కాదు. భగవంతునికై భగవంతుణ్ణి ప్రార్థించాలా. అప్పుడే అహంకారం నశిస్తుంది. ఆయా కోరికలు కోరేవారు బుభుక్షువులు, భగవంతుణ్ణే కోరేవారు ముముక్షువులు. భగవంతునికై భగవంతుణ్ణి ప్రార్థించటం బుభుక్షువులకు తెలియదు. మనం కోరకపోయినా భక్తుని కష్టాదులను దేవుడు పరిహరిస్తాడు. ముముక్షువులకు మాత్రమే దేవుడు లభ్యం.
భోగాలు భగవంతుడు రెండూ కావాలనేవారికి పరమాత్మ దొరకడు. రాజసింహాసనంలో కూర్చునుగోరేవాడు తన భిక్షాపాత్రను ఆవలనిసిరివేసియే కదా కూర్చునవలే. సింహాసనంపై భిక్షాపాత్రకు స్థలం ఎక్కడా? మతగ్రంథాలు మతాచార్యులు మన స్వరూపాన్ని తెలుపుటవలన ముఖం ప్రతిఫలింపచేసే అద్దంలాంటివారు. తన ముఖప్రతిబింబాన్ని కనుగొన్నవాడు ముఖస్వరూపాన్ని తెలిసికున్నానని భావించునేగాని దర్పణం యొక్క ఆకారం దాని సౌందర్యాదులకు ఆకర్షితుడు కాడు. తన స్వరూపమైన సజ్జిదానందమును కనుగొనడమే సాధకుని ముఖ్యమైన లక్ష్యం. ఇతర ఆచార్యులను ఇష్టానుసారం నిందించువాడు తన సాధనను జ్ఞానాన్ని ప్రశంసించుకొనువాడును ధనసంగ్రహం విషయ ఆకాంక్ష కలిగినవాడును ఎన్నటికీ గురువు కాలేడు. తానే బిచ్చగాడై ఉండగా బీదలకెలా అన్న సంతర్పణం చేయించగలడు? కాన మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడక గురువగుటకు ఆరాటపడటం కంటే సరియైన శిష్యుడగుటకు ఆరాటపడటం శ్రేయస్కరం. వ్యాఖ్యాన కౌశలంతో ఇతరుల నోరు మూయించుటకు కృషి చేస్తే తాను ఒక గొప్ప ఉపదేశకుడు కావచ్చునని భ్రమించరాదు. సద్గురువు తాను సన్మార్గంలో ఉంటూ ఆస్తికుల మనస్సును తన ప్రభావంతో మార్చగలడు. ఆయా శాస్త్రాల ప్రదర్శన లేకపోయినా హృదయాన్ని వికసింపచేసే సదుపదేశం చేయగలడు. అతనికి వాదవివాదాలు కోళ్లపందెల్లా విరసం కలిగిస్తాయి. సద్గురువు ఉపయోగాన్ని పొందాలంటే మొదట మనలో శిష్యలక్షణం అవసరం. సద్గురువు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడువై ఉండాలి. కాని మనకు శాస్త్రంలో అభిరుచియే లేకపోతే అతడు ఏ శాస్త్రవాక్యంతో మనలను తృప్తిపరపగలడు? అందునకు వీధియందలి విద్యుద్దీపాల వెలుగువల్ల ఏవైనా ప్రయోజనం ఉన్నదా? కన్నులు లేనివానికి వస్తు సౌందర్యం గోచరింపదు. చెవులు లేనివానికి ఇంపైన సంగీతం రుచింపదు. అజీర్ణరోగికి ఆహారం రుచింపదు. హృదయం లేనివానికి మంచి గుణం గిట్టదు. శమదమాదులు లేనివానికి బ్రహ్మనిష్ఠుడైన సద్గురువుల ఉపదేశం సరిపడదు. కొన్ని సందర్భాలలో గ్రుడ్డివాళ్లుగా, మూగవాళ్లుగా, చెవిటివాళ్లుగా, కుంటివాళ్లుగా ఉండటం ఒక సౌభాగ్యమే అనిపిస్తుంది. అసభ్యదృశ్యాలను చూచే కన్నులు ఏలా? అసత్యం, పరనింద, ఆత్మస్తుతి, వ్యర్థాలాపాలు చేయు నోరు ఉంటేనేమి, లేకపోతేనేమి? వాక్కు లేకపోవడం అంటే మూగిగా ఉండటం మన మంచికే కదా. భగవంతుని గుణ కర్మ లీలలు వినక ఈశ్వరనింద, సాధునింద మున్నగు దుష్ట విషయాలను వినే చెవులేలా? తీర్థయాత్రలను, మహాత్ములను దర్శించడం వీడి జూదం, మద్యం, దుష్టుడు మున్నగు కలిస్థానాలకు వెళ్లే కాళ్లేలా? దానం, ధర్మం చేయని చేతులేలా? దేహం, ఇంద్రియాలు, ప్రాణం, మనస్సు, బుద్ధి ఇవి సదా మారుతూ ఉంటాయి. వీటి సౌందర్యాన్ని, ప్రయోజనాన్ని స్మరించి మూఢజనులు పొంగిపోతారు. కలలో మనకు ఎన్నో దేహాలు, ఇంద్రియాలు తోస్తాయి. అప్పుడు వాటిలో ఎంతో అభిమానం కలిగి ఉన్నా మనం మేల్కొన్న వెంటనే ఆ అభిమానాన్ని నీళ్లపాలు చేస్తున్నాం కదా. ఇంతేగాక దేహాలులో నాది అనే అభిమానం పూనరాదు. లేదా అలా అభిమానం పెట్టుకున్నా అవి మనకు హితాన్ని కలిగించున్నట్లు వాటిని ఉపయోగించడం అభ్యసించండి. దేహమే దేవాలయం. అందలి జీవుడే సనాతనుడైన దేవుడు. అజ్ఞానమనే నిర్మాల్యాన్ని తొలగించి సోహంభావంతో పూజించాలు అని శృతి మతల్లి ఉపదేశించింది. మన దేహం నిజమైన దేవాలయంగా మారాలంటే అది శుద్ధమైన ఆచారాలతో నిర్మలంగా ఉండటం అవసరం. ఇంద్రియాలకు, మనస్సుకు మంచి గుణాలను నేర్పినచో దేహం పవిత్రమైన దేవాలయం కాగలదు. అలాంటి దేహంలోనే సనాతనుడైన దేవుడు ప్రకటమగును. శరీరం అనే శబ్దానికి శీర్యతే అని నశించేది అని అర్థం. దేహం అనే శబ్దానికి దహ్యతే అని దహింపబడేది అర్థం. బ్రతికి ఉన్నప్పుడు చింత అనే అగ్గిచేతను, చనిపోయిన పిదప చితియందునూ దహించిపోవును. ఇలాంటి నశ్వరమైన దేహంలో నాది అనే బుద్ధి పెట్టుకోనక, క్షణికమైన శరీరంతో క్షణిక సుఖం పొందక, అనిత్య శరీరంతో నిత్యమైన పరమాత్మను కనుగొనడానికి యత్నించినతడే బుద్ధిమంతుడు. ఒక శ్రీమంతుడు ప్రక్కింటి ఒక పేదపిల్లవాణ్ణి దత్తు స్వీకరించాడు. ఆనాటి నుండి ఆ పిల్లవానికి భోజనం, ఉపచారం, బట్టలు, విద్యాభ్యాసం మున్నగు సౌకర్యాలు దొరికినాయి. ఇలాగే సంసారంలో దిక్కులేనివాడై తిరిగేవాడు సద్గురువుల పవిత్రపాదాలను ఆశ్రయిస్తే ఆనాటి నుండి పరమార్థ జ్ఞానం, భక్తిమర్మం బోధపడి నిత్యసుఖశాంతులు దొరుకుతాయి.
గురువుతో వాదోపవాదాలు చెయ్యరాదు. అతని ఉపదేశానృతాన్ని త్రాగడానికై తన చెవులను ఆయత్తపరుచుకోవాలా. తాను తెలిసికొన్న దానిని గురువుకు తెలుపుటకు తాను గురువుల సమీపించినాడా? కాదు. బీదవాడు ధనికునితో, అయ్యా, మీకేమైనా డబ్బు కొదువ ఉంటే నన్ను అడగండి అని అంటాడా? లేదు. ఇలాగే గురువుల వలన సత్యతత్వాన్ని గ్రహించి ధన్యుడగుటయే తన కర్తవ్యమని సాధకుడు నిశ్చయింతవలను. బజారుకు పోతే ఆయా వస్తువుల ధర ఎంత అనే విచారం మనస్సుకు అంటుకొంటుంది. రేడియో వినడానికి వెళితే ఆయా దేశాల వ్యవహారాల విషయం అంటుకొంటుంది. భోజన సమారంభానికి వెళితే భక్ష్యభోజ్యాదుల విచారం ఆవరిస్తుంది. ఇలాగే సద్గురువుల కడవెళితే పరమేశ్వరుని విచారం మనస్సుకు పట్టుతుంది. సద్గురువు, సచ్ఛాస్త్రం ఈ రెండూ అమూల్యమైన రత్నాలు. పరమేశ్వరుని అనుగ్రహం కలిగేదాకా ఈ రెండు రత్నాలు ఎలాంటివారికైనా దొరకవు. కాన ఎడతెగక పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండండి. అతడే మనకు సద్గురువు, సచ్ఛాస్త్ర రూపంలో తోచును. అదే పరమాత్మ కృప. ఈశ్వరుని అనుగ్రహం లేనిదే ఎట్టివారికైనా సద్గతి లభించదు. ఒక పెళ్లి సమారంభంలో బంధువులకు మిత్రులకు రుచికరాలైన భక్ష్యాలను వడ్డించారు. కాని అంతకు ముందే వారంతా ఫలహారం, కాఫీ మున్నగు తిండితో తృప్తులైనందున ఆకలిలేదు. కాన వడ్డించిన భక్ష్యాలలో లోపదోషాలను కొందరు ఎత్తిచూపగా మరికొందరు రాజకీయ ప్రసంగాలు ప్రారంభించారు. ఇలాగే అధ్యాత్మ విచారంలో ఆకలి లేనివారికి ఎలాంటి గొప్ప సాధన, సిద్ధాంతాలను బోధించినా వారు అవేవీ పట్టించుకోక ఉపదేశకుల జాతికులాలను విచారించడం, వారి వాక్యాలలో వ్యాకరణ దోషాలను కనుగొనడం చేస్తుంటారు. ఉపన్యాసాలను, హరికథలను వినడానికి వచ్చిన వారిలో చాలామంది ఉపన్యాసకుల, హరిదాసుల రూపాన్ని, వారి వేషాన్ని, విద్యను, సంగీతాన్ని గమనించడంలో కాలహరణం చేస్తారు. కొందరు గురకపెడతారు, మరికొందరు ఉపకథలను మాత్రమే గ్రహిస్తారు. ఇలాంటివారికి అధ్యాత్మం రుచింపదు. వారికి భగవంతునిలో ప్రేమ ఏర్పడదు. నిజమైన ముముక్షువులకు మాత్రం భగవంతుని గుణలీలను రుచిస్తాయి. పూలచెట్లు, కాయగూయలు, ఆహారధాన్యాలు మున్నగు వానిని పండించడానికి నీరు, ఎరువు మున్నగు వాటిని ఉపయోగించినప్పటికీ క్రిమికీటకాలు, పశువులు మున్నగు వాటి వలన అవి నశింపవచ్చు. కాని ముళ్ళచెట్లను మనం నాటకపోయినా, పెంచకపోయినా అవంతకవే పుడతాయి. వాటిని తొలగించడం చాలా కష్టం. ఇలాగే ఆసురీ గుణాలనగా చెడ్డగుణాలు ఎవరి సహకారం కోరకనే శీఘ్రంగా మనస్సున మొలుస్తాయి. కాని ఎంత సాధన చేసినా శాంతి, దాంతి, భక్తి మున్నగు సద్గుణాలు మనస్సున ఏర్పడటం కష్టతరం. వెల్లుల్లి తిన్న ఆవు యొక్క పాలు అదే వాసనతో కూడి ఉంటుంది. వెల్లుల్లి వాసనగల పాలను ఒక పాత్రలో వేసినా దానికి వాసన అంటుకునే ఉంటుంది. అలాగే విషయభోగాల్లో మునిగిన వారి మాటల్లో విషయవాసనయే గోచరిస్తుంది. విషయభోగ వాసనలో పడినవారి సాంగత్యం చేసినవారు ఎంత అధ్యాత్మ సాధన చేసినా మనస్సునందలి చెడు వాసన చావదు. పల్లిలో ఉన్నవారికి పట్టణపు గలాటా సరిపడదు. రైలు, బస్సు స్టాండ్లకు సమీపంలోనూ పిండిమరల వద్దనూ వసించేవారు వాటి గలాటాను మనసుకు పట్టించుకోక దానిని మరచే తమ తమ వ్యవహారం చేస్తారు. ఇలాగే పరమాత్మ ధ్యానంలో ఉన్నవారికి ఏ కొంత సద్దు అయినా విక్షేపం అవుతుంది. లౌకికులకు తమ ఇంట్లో జరిగే పిల్లల అల్లరి, వారి ఏడ్పులు, జగడములు వీణాధ్వనుల వలె ఇంపుగా ఉంటాయి. శిశువు పుట్టినప్పుడు దానిని ఒక చేటలో పరుండబెట్టదరు. అప్పుడు దానికి ఒక చిన్న చొక్కా వేస్తే చాలు. కాని మనిషి పెద్దవాడైన పిదప అతనికి ఎంత పెద్ద ఇల్లు ఉన్నా ఇది చిన్నదే అంటాడు. అప్పుడు అతని గుడ్డలు, ఇతర పరికరాలను ఉంచుకోడానికి 4-5 పెట్టెలున్నా తక్కువపడును. బుద్ధి ఎక్కువ వికసించినట్లెల్లా మనిషికి కోరికలు ఎక్కువ అవుతాయి. ఇదేమి మాయావిలాసమో? పుట్టిన వెంటనే శిశువుకు పాలు ఒత్తిని చీపించెదరు. తరువాత శిశువు తల్లిపాలుకు అలవాటుపడును. పిమ్మట ఆవుపాలు, పాయసం, భక్ష్యం మున్నగునవి ఆ శిశువుకు రుచించును. కొంత వయస్సైన తరువాత పాకశాస్త్రంలో తెలిపిన 100 వంటకాలు తక్కువ పడతాయి. అవి ఎంత రుచిగా ఉన్నా కూడా ఇంకా అంత రుచికరంగా లేదని, ఇలా చేసి ఉంటే రుచిగా ఉండేదని వాని నాలుక అంటుంది. మాయను చవిచూచినట్లెల్లా నాలుక చురుకగును కదా. శిశువు మొదట్లో మిణుకుమిణుకుమని వెలిగే ఆముదం దీపాన్ని ఆశ్చర్యకరంగా చూస్తుంది. కొంత పెద్దవాడైన పిదప అగ్గి, మెరుపు, విద్యుత్తు, చంద్రుడు, సూర్యుడు అనే దీపాలు కూడా తక్కువ పడతాయి. 100 విద్యుద్దీపాలు ఉన్నా
నాటకరంగంలో ఇంకా వెలుతురు ఎక్కువగా ఉంటే బాగుండుననిపిస్తుంది. మాయ యొక్క వెలుగును చూచినట్లెల్లా మనిషికి గ్రుడ్డితనం ఎక్కువ అవుతుందేమో. శిశువుకు మొదట్లో తన తల్లి పాడే మృదువైన పాటే ఇంపుగా ఉంటుంది. అది ఉయ్యాలలో ఉన్నప్పుడు తల్లి యొక్క జోలపాటను విని ఒళ్ళు మరిచి నిద్రిస్తుంది. బాల్యదశలో గురువులు, పెద్దలు నేర్పే పాటలను వింటాడు. ఇంకా కొంత వయస్సు వచ్చినప్పుడు సంగీతం, నాటకాలు, సినిమాలు, జనుల తిట్టు, బస్సుల రైల కూతలు, సంతలోని గలాట, టపాకాయలు, నాటుబాంబులు, ఫిరంగులు మున్నగు వాటి ధ్వనులు వింటాడు. సహజమైన నిశ్శబ్ద స్వరూపాన్ని మరపించేది మాయే కదా. మనం పిల్లలుగా ఉన్నప్పుడు చెట్లు, తీగలు, పండ్లు, కాయలు, పువ్వులు మున్నగునవి ఒక రకమైన సువాసన కలిగించేడివి. ఒక అగరువత్తిని అంటిస్తే ఇల్లంతా ఘమఘమ అంటుంది. కాని పెద్దవారైన తరువాత ఎన్ని అత్తరులైనా ముక్కునకు తక్కువ పడును. పృథ్వీయందు ఇన్నదంతా పుణ్యగంధమేనని, పాపఫలంగా దుర్గంధం తోచునని పెద్దలంటారు. మాయకు సువాసనను, నామరూపాలు లేకుండా చేసే స్వభావం ఉంది కదా. మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కడంటే అక్కడ కూర్చుంటూ, ఎక్కడంటే అక్కడ పరుకుంటూ నిరాయాసంగా, స్వేచ్ఛగా ఉంటాం. అప్పుడు నేల అంతా మెత్తని పరుపువలే ఉండినది. కాని కొంత పెద్దవారైన తరువాత ఆ సుఖం ఎంత వెదికినా దొరకదు. ఎంతటి సుఖతల్పంలో నిద్రించినా గాఘనిద్ర రాదు. ఇలా ఎందుకు అస్తవ్యస్తమయ్యింది? మనలను, జగత్తును మాయ ఆవరించేసింది. సుఖం స్వప్నంలోనూ దుర్లభమయ్యింది. ప్రపంచం ఎన్నటివలే ఉన్నాకూడా మన మనసులోని మార్పు వలన ఆనందం మరుగుపడి దుఃఖమే తోచుచున్నది. మాయాజాలం నుండి తప్పించుకోవడానికి పిల్లల మనస్సు అవసరం. కాని ఇప్పుడు యువకులుగా, వృద్ధులుగా ఉన్న మనం మరలా వెనుదిరిగి బాల్యాన్ని పొందలేము. అది మనకు ఇష్టమూ లేదు. కానా చిన్నపిల్లల వలె దంభం, దర్పం, వంచన, ద్వేషం, ఈర్ష్యామున్నగు దుర్గుణాలు లేని స్థితిని ఇప్పుడు కృషిచేసి సంపాదించటం కర్తవ్యం. పిల్లలకు ఏ ఒక్క విషయంలోనూ అదే కావాలనే పట్టుదల ఉండదు. వారికి ఏ వస్తువు చేటికి దొరికితే వాటినే ఆటవస్తువులుగా ఆడుకుందురు. సదా నవ్వుతూ కాలం గడపటమే పిల్లల స్వభావం. వారికి ఏదైనా ఆటంకం కలిగితే దుఃఖం కలగటం నిజం. కాని మరలా ఏదైనా ఒక వినోద వస్తువు దొరికితే చాలు, వెంటనే మొదటి దుఃఖాన్ని మరచిపోతారు. ఇలాగే సాధకుడు పిల్లలవలే సదా నవ్వుతూ ఉండటాన్ని నేర్వవలే. ప్రియాప్రియాలు రాకపోకలు గలవని తలచి వాటిచే నెమ్మదిని పోగొట్టుకొనరాదు. ఒక సాధువు ఒకానొక యువకునకు ఇలా ఉపదేశిస్తున్నారు. తత్వం మాయతో ఆవరించబడింది. మాయను దాటడం చాలా కష్టం. దాని దాటాలంటే భగవంతుని సేవ, భక్తుల సేవ చెయ్యండి. అప్పుడు ఆ యువకుడు, మాయ ఎక్కడుంది స్వామీ? అది ఎక్కడా నాకు కనిపించదేలా అని అడిగాడు. వెంటనే సాధువు, ఏమి ఆశ్చర్యం! ఇన్నాళ్లుగా మీరు పెంచుకున్న అహంకారం మాయ కాదా అన్నారు. ఆ రహస్యం ఆ వ్యక్తికేమి తెలుసు? అడవిలో ఒక ఎద్దు ఒకానొక చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంది. అది ఎవడి ఎద్దు అని విచారింప అది గానుగాడించేవానిదని తెలిసింది. గానుగ వాని ఇంట వార్ధక్యం వచ్చేవరకు ఆ ఎద్దు పనిచేసింది. వెనుకటి అలవాటు ప్రకారం అది చెట్టును చుడుతూ ఉంది. ఇలాగే ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ చాలా కాలంగా ఉంటూ పదవీ విరమణ పొందిన తరువాతనైనా ఆత్మచింతన చెయ్యక జనులు ఆయా సంస్థలకు, సంఘాలకు డైరెక్టరుగానో అధ్యక్షులుగానో ఉండటానికి ఆరాటపడతారు. ఇలాంటి పని ఏదీ దొరకనిచో ఎవరితోనైనా తన యవ్వనంలో తాను ఆయా పనులను ఎలా సాధించిందా మున్నగు విధాల తన గొప్పతనాన్ని చూపించుకుంటాడే కాని ఇప్పుడైనా పరమాత్మ స్మరణను, ఆత్మవిచారాన్ని అవలంబించి ధన్యుడు కావాలనే సంకల్పం ఉదయింపదు. కొందరికి నాకు అహంకారం లేదనే అహంకారముంటుంది. వారు నాకు ఏమీ అక్కర్లేదు అని అంటూ తనకు గొప్ప విరక్తి ఉన్నట్లు ప్రదర్శిస్తారు. అందరూ తన్ను గొప్పవాడని, విరక్తుడని తెలుసుకొనకపోతే చాలా బాధపడతారు. నటనా జీవితాన్ని గడపటం వారి పద్ధతి. ఒక పిల్లి తాను సంసారంలో విరక్తి పొందినానని శరీరానికంతా భస్మం పూసుకుని త్రిపుండ్రం ధరించి ఒక చెట్టు క్రింద తపస్సు చేస్తూ ఉన్నట్లు నటించినదట. ఇలా కొందరు విరక్తిని ప్రదర్శించటానికి ఆరాటపడతారు. సంగం అంటే అంటు. పనసపండును ఒలిచేటప్పుడు చేతికి చమురు రాసుకుంటే దాని అంటు మనకంటదు. ఇలాగే
కర్మను చేసేటప్పుడు దీనిని నేను ఈశ్వరునికై చేసెదనో అనే చమురుని మీ బుద్ధికి పూసుకోండి. అప్పుడు కర్మఫల భోగాల అంటు మీకు అంటుకోదు. ఏ కర్మను చేసినా దీనిని నేను చేస్తున్నాను అనే సంగం కాని ఫలాస కాని ఉండరాదు. కాకరకాయ, దోసకాయ మున్నగు కాయల చేదును వంటవారు తీసివేసినట్లు కర్మ యొక్క చేదును భగవదర్పణం ద్వారా తీసివేయండి. అప్పుడే మిమ్ము కర్మ ఉద్ధరించేది. ఇతి శివం.